అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు రాగి సంగటి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను ఒక అటికైతే పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం సాల్టు, ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి, ఈ వాటర్ ఇలా తెల్లిన తర్వాత రాగి పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, బాగా కలుపుకోవాలండి, అడుగు అంటేస్తుంది లేకపోతే. ఇలా ఏదైనా పిండి కూడా అడ్జస్ట్మెంట్ ఉంటే మళ్ళీ చేసుకొని కొంచెం సేపు బాగా ఉడకనిచ్చుకోవాలండి. ఇలా బాగా ఉడికిపోవాలి మెత్తగా. ఇదిగోండి, ఒక గిన్నెకి నేను నెయ్యి వేసి దాంట్లో పిండి వేసి ఇలా చేసుకుంటున్నాను. అంటుకోకుండా ఉంటుంది ఇలా. ఇదిగోండి, ముద్దగా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను చేపల పులుసు అయితే వేసుకుంటున్నాను. చేపల పులుసు చాలా బాగుంటుందండి రాగి సంగటిలోకి. చికెన్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషను. ఇదిగోండి, చాలా బాగా అయితే వచ్చింది.